మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ, శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. శేషమునీంద్ర ఆశ్రమం తిరువూరు. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 15వ అధ్యాయం నుండి 12వ శ్లోకాన్ని గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేంటనగా, యథాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మమామకం అని చెప్పబడుతుంది. అంటే ఓ అర్జున, ప్రపంచంలో సృష్టిలో ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా ఒక చైతన్య శక్తి కలిగినటువంటి ఆ ఆత్మజ్యోతి ఒకటి ఉంటుంది. ఆ ఆత్మజ్యోతి ఆ జీవిలో, ఆ శరీరములో ఉంటేనే అది వెలుగునిస్తూ ఉంది. అందరికీ కూడా ఏమిటి అంటే, ప్రతి మానవులోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి చైతన్య శక్తి నా యొక్క శక్తి ఉన్నది కాబట్టి అది వెలుగుతూ ఉంది. ఎట్లాగా అంటే, ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేసేవారిలో ముందుగా మనకు కనపడేటటువంటిది చంద్రుడు, సూర్యుడు, అగ్ని. వాళ్ళు ప్రసిద్ధులు కాబట్టి వీరిలో కూడా చైతన్యాత్మకమైనటువంటి ఒక జ్యోతి ఉండబట్టే అందరికీ వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగు చూపించే శక్తి నాదే, నేనే కనుక ఆ శక్తిని, చైతన్య శక్తిని కనుక చూపించకపోతే ఏదీ కూడా నిర్జీవంగా ఉంటుందని తెలియచేస్తుంది. కాబట్టి సర్వ మానవులు కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి చైతన్య శక్తిని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా? సాధన ద్వారా. ఆ సాధన గురువుల ద్వారా తెలుసుకొని ఆ శక్తిని కనుక పెంచుకున్నట్లయితే, సన్మార్గంలో ఉన్నట్లయితే వారికి అది అబ్బుతుంది. కాబట్టి అందరూ కూడా అలా ప్రయత్నం చేసి, ఆ సాధన చేసి ఆత్మశక్తిని పెంచుకొని నా యొక్క తేజస్సును పొందుతారని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.